వాక్యం అందరికీ మరొకసారి ప్రభువు నామంలోని వందనాలు. గ్రంథంలో కొన్ని మాటలు మనం చదువుతున్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం మరొకసారి చదువుతున్నామండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరమందున్న మీ తండ్రి మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపజేయండి. ఏమని చెప్తున్నాడు మన దేవుడు అంటే, మనుషులమైన మనమందరము కూడా మన మంచి సత్క్రియలు, మంచి పనులు, నీతి కార్యాలు చేసి పరలోకమందున్న తండ్రిని మహిమపరచాలి, ఘనపరచాలి, స్తుతించాలి, ఆరాధించాలి. మంచి పనులు ఉంటుంది, సత్క్రియలు. ఈ సత్క్రియలే మనం చనిపోయిన తర్వాత ఈ సత్క్రియలే మనము నిత్యత్వంలోనికి నడిపిస్తాయి. ఇవే మనము భుజాన వేసుకొని వెళ్తాం. సత్క్రియలు కానివ్వండి, చెడ్డ క్రియలే కానివ్వండి, నీ బ్రతికిన బ్రతుకంతా కూడా ఈ యొక్క శరీరంతో నీవు అనుభవిస్తున్న ఆత్మ చనిపోయిన తర్వాత ఆత్మకు సావులేదు కనుక ఆ ఆత్మ ఏం ఎత్తుకొని పోతుంది? మన క్రియలు ఎత్తుకొని పోతాయి. ఈ క్రియలు మంచివిగా ఉండాలని మంచివిగా ఉంటూ దేవుణ్ణి ఘనపరిచే పిల్లలు కావాలి. అలా ఉండాలి నా బిడ్డలు అని దేవుని వాక్యం మనకు తెలియదు. ఒక పిల్లవాడంట మరి బుద్ధి ఎలా తెలుస్తుంది అంటే, వాడు చేస్తున్న క్రియలను బట్టి తెలిసిపోతుందంట. వాడు పనికిమాలోడా మంచోడా. ఒక పిల్లవాడి గురించి చెప్తాను. వారి చేష్టలు బట్టి వారి ఆలోచన విధానం తెలిసిపోతుంది అని వాక్యం మనకు తెలియపరుస్తుంది. కనుక క్రియలు ముఖ్యం. అబ్రహాముకు దేవుడు కొన్ని నియమ నిష్టలైనటువంటి కట్టడలు కొన్ని చెప్పినాడు. అవన్నీ నమ్మినాడు. నమ్మి మళ్ళీ అడగకూడనటువంటి కుమారుణ్ణి అడగగా ఇస్తానన్న మన అబ్రహాము ఆ క్రియను బట్టి అతను నీతిమంతుడుగా ఎంచబడి విశ్వాసులకు తండ్రి అయిన గొప్ప ఘనత. లేక ప్రతి ఒక్కరము విశ్వాసి అయిన వారు, ప్రభు రక్షణలోకి వచ్చిన వారు మొదటిగా అబ్రహాము రొమ్ము తగులుకుని వెళ్ళిపోవాల్సింది. ఆయన రొమ్ములో కొంచెం సేద తీరి ఆయన రొమ్ము వద్దకు వెళ్తాం. ఆ రొమ్ము, ఆ గుండె మంచి గుండె, అది దేవుని వాక్యమును నెరవేర్చిన గుండె, దేవుని వాక్యానికి తల వంచిన గుండె. అందుకే ఆ ధనవంతుడు లాజరు వాళ్ళిద్దరి స్టోరీలో ఈ ధనవంతుడైతే పాతాళానికి డైరెక్ట్గా వెళ్ళిపోయినాడు. ఈయన కూడా దేవదూతల ద్వారా కొనుక్కోబడి అబ్రహాము రొమ్ము దగ్గర సేద తీరుతున్నాడు. విశ్రాంతిగా ఆ రొమ్మును అనుకుంటున్నాడు. ఫస్ట్ మనము ఆ అబ్రహాము రొమ్ము దగ్గరికి వెళ్తాం. తర్వాత మన తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవాలయంలోకి వెళ్తాం. కనుక మన క్రియలు కరెక్ట్గా ఉండాలంట. క్రియలు 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 ఊరికే ప్రార్థనలు పోవడం కాదు కానీ, ప్రార్థన చేయడం కాదు కానీ, పాటలు పాడడం కాదు కానీ, బోధించడం కాదు కానీ, క్రియలు మంచిగా ఉండాలంట. క్రియలు లేని విశ్వాసం వ్యర్థం. అలాగే విశ్వాసం లేని క్రియలు కూడా వ్యర్థం. ఒకరికి క్రియలు ఉండి ఒకరికి విశ్వాసం ఉండి ఇద్దరు కలిసి మనము పోదామంటే కుదరదు. ఎవరి క్రియలు వారి ఉండాల్సిందే, వారి క్రియలు వారికి ఉండాల్సిందే. వారి విశ్వాసము, వారి ప్రభు అయిన క్రీస్తులో విశ్వాసం ఉండవలసిందే. విశ్వాసం ఉండాలి, క్రియ ఉండాలి, రెండు ఉండాలి. నేను ప్రభునే నమ్మను, నేను మంచి పనులు చేస్తానంటే కుదరదు అని గ్రంథం చెప్తున్నాను. నేను ప్రభువుని నమ్ముతాను, నా క్రియలు నేను చేయనంటే కుదరదు. రెండు ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తుంది ప్రేమ. కనుక మన తండ్రి మంచి పనులతో నన్ను స్తుతించండి, మంచి క్రియలు చేసి, మంచి పనులు చేసి, మహాపరిశుద్ధుడైన దేవుణ్ణి మీరు, ఆ పరలోకమందున్న తండ్రిని మీరు మహిమపరచాలి, మీరు పూజించాలి, ఆరాధించాలి, కొనియాడాలని మనకు లేఖనము తెలియపరుస్తుంది. చూడండి మరొక మాట, అదే 5వ అధ్యాయము 48వ వచనము ఒక మాట మనం చదువుకున్నామండి.
అదే 5వ అధ్యాయము చివరి వచనమైనటువంటి 48వ వచనము, 5వ అధ్యాయము 48వ వచనము. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. ఎవరంట నాయన మన పరలోకపు తండ్రి? పరిపూర్ణుడు. అంటే అరాకొర జ్ఞానం కలిగిన వాడు కాదు మన పరమందు ఉన్నటువంటి కన్న తండ్రి. అరాకొర మిడిమిడి జ్ఞానం కలిగిన వాడు కాదు, జ్ఞానములో పరిపూర్ణుడైన, పరిశుద్ధతలో పరిపూర్ణుడైన అట్టి దేవుణ్ణి నువ్వు నేను అందరం కలిగి ఉన్నాం కదా. నీ పరలోకపు తండ్రి అయితే పరిపూర్ణుడు కనుక నీవు నేను మనమందరం కూడా ఎలా ఉండాలని లేఖనం చెప్తుంది? మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మీరు కూడా పరిపూర్ణంగా ఉండాలి. మీ తండ్రి పరిశుద్ధతలో, నీతిలో, యథార్థతలో, జ్ఞానములో పరిపూర్ణుడు. నీవు కూడా పరిపూర్ణంగా ఉండాలి. పరలోక రాజ్యంలో అంట అక్కడ హెచ్చు తగ్గులు మెట్లు ఉన్నాయి, లేక బహుమతులు ఉన్నాయి, గొప్ప గొప్ప స్థాయిలుగా అక్కడ ఉన్నవి. అవి నీవు పొందుకోవాలంటే, నీకు ఆ మంచి మెట్టు రావాలంటే, లేక మంచి హోదా పరలోక రాజ్యంలో రావాలంటే నీకు ఏమి ఉండాలి అని లేఖనం తెలియపరుస్తుంది అంటే, దేవుని ప్రణాళిక మనుషులమైన మనము తెలుసుకొని ఉండాలి. దేవుని చిత్తము ఎరిగిన వారమై ఉండాలి. దేవుడు చెప్పిన పనులన్నిటిని మనము తెలుసుకొని వాటి ప్రకారము బ్రతకగలిగిన వారమై ఉండాలి. వాటి ప్రకారం మనము బ్రతకగలిగిన వారమై ఉండాలని లేఖనం తెలియపరుస్తుంది. దేవుని చిత్తము, దేవుని ఆలోచన విధానము ఎవరు ఎంత ఎక్కువగా ధ్యానించి కనుక్కుంటారో, ఆయన ప్రణాళిక, ప్రత్యక్షత, ఆయన మహాజ్ఞానమైన దేవుడు, నీవు ఎంత మటుకు జ్ఞానము అయిన మనిషిగా నీవు దేవుణ్ణి గుర్తించగలిగి ఆయన జ్ఞానము తెలుసుకుంటావో, అక్కడ నిన్ను చాలా పెద్ద స్థాయిలో విలువైన బహుమతులతో దేవదూతలకు సైతం బోధ చేసే బిడ్డవుగా, ఎంతో మందికి పెద్దగా, తోకగా కాక తలగా, ఒక న్యాయాధిపతిగా, ఒక అధిపతిగా నిన్ను అక్కడ పెట్టబోతున్నాడు. అది చాలక ఇంకా నన్ను బాగా తెలుసుకొని నా ప్రకారము, నా చిత్తము భూమి మీద నీవు నెరవేరిస్తే, క్రీస్తు ప్రభు వారి ఆలోచన విధానము ఇంకా చక్కగా తెలుసుకొని భూమి మీద చక్కగా నెరవేరిస్తే నా సింహాసనము నీదేరో అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాను ఆయన? నీకే ఇస్తా. సింహాసనం కొట్టాలని ఒక ఆమె నా కొడుకులకి నాయన ఆ సింహాసనం ఇద్దరు ఉన్నారు నాకు అంటే, అమ్మా బంగారు తల్లి, అది నా చేతుల్లో లేదమ్మా, అది నా వశంలో లేదు, తండ్రి వశంలో ఉన్నది. పరలోక రాజ్యమును తయారు చేసిన తండ్రి వశంలో ఉన్నది. అది ఎవడైతే దేవుని పని తెలుసుకొని చక్కగా చేయగలుగుతాడో వాడిదే అమ్మా ఆ సింహాసనము అని చెప్పినాడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక స్త్రీ అడగగా. కనుక నీవు నేను అందరం కూడా ఏదో నామకార్థంగా పోతున్నాము, వస్తున్నాము, నేను విశ్వాసిని, నాకు ప్రార్థన వచ్చు, నాకు వాక్యం వచ్చు, నాకు ఇంకా ఏమేమో బిల్డప్లు కొడుతుంటాను. నాది అనుభవం ఎంత గొప్పది. నా అనుభవం 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అంటారు. దేవుని వాక్యంలోకి వస్తే ఏబిసిడీలు కూడా రావు, అంటే ఆలు కూడా రావు. మొదటి మూల పాఠాలైనటువంటి పాలు తాగుతుంటారు. ఇంకా 30 సంవత్సరాలు, ఇంకా 50 సంవత్సరాలు వాక్యము ధ్యానించటలో విఫలమవుతున్నారు. అందుకే పౌలు భక్తులు అంటాడు, మీరు వినుటకు మందులైనందున వినేదానికి మందమైంది మీకు. అందుకే మీకు మళ్ళీ మూలపాఠాలు, మళ్ళీ పాలు తాగే శిశువు లాంటి వాక్యాలు, చిన్న చిన్న వాక్యాలు చెప్పవలసి వస్తుంది. మర్మమైన వాక్యాలు చెప్పటానికి మీకు అరుగుదల కాదు నాయన. మీరు ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉన్నారు దేవుని వాక్యంలో. మంచి నిగుడమైన వాక్యాలు చెప్దాం అనుకుంటే మీరు అరిగించుకునే స్థితిలో మీరు లేరు అని పౌలు భక్తుడు అన్నారు. జ్ఞానము, అందుకే హెచ్చు తగ్గులు ఉన్నాయి పరలోక రాజ్యంలో. ఎవడు ఎంత జ్ఞానం సంపాదిస్తాడో క్రీస్తు సారూప్యతని పొందుకుంటాడో,
ఆయన అనంతైన జ్ఞాని దగ్గర ఆయన పాదాల చెంత కూర్చొని మనం ఎంత నేర్చుకుంటామో, ఎంత ఆయనను పఠిస్తామో, అవసాన పడతామో, ఎంత తెలుసుకొని అంత దేవుని పని నీవు నేను అందరం కూడా చేసినట్లయితే నా సింహాసనము నీదేనాయన అన్న దేవుని గొప్ప దేవుడు. ఇలా మనుషులను దేవునిగా చూడాలనుకున్న దేవుడు ఆయన. మనుషులను దేవునిగా చూడాలనుకున్న దేవుడు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే నా సింహాసనం నీదేనా అంటున్నాడు దేవుడు. అందుకు ఆ మాట అంటున్నాడు. నా సింహాసనం నీదంటే ఏంది? దేవుడు కూర్చునే సింహాసనము మనుషులకి ఇస్తానంటే అంతే కదా. నాలాగా నిన్ను చేస్తాను రా, నాలాగా చేస్తానమ్మా నిన్ను అంటున్నాడు. ఆడవారికి కాదు, మగవారికి కాదు, అందరికీ హక్కే. అక్కడ అసలు లింగ భేదమే లేదు పరలోక రాజ్యంలో. కనుక శ్రద్ధాశక్తులతో వాక్యం తెలుసుకోవాలన్న తపన, తృష్ణ, ఆశ, కోరిక ఎవరికి ఉంటాయో వారు పరలోక రాజ్యంలో ఉన్నతమైన శిఖరంలో ఉంటారు. ఉన్నతమైన దేవుని బహుమానాలు, దేవుని పొందుతుంటారు అక్కడ. అది గొప్ప ధనానిది అంటే అది. ఇక్కడేముంది, సంపాదించుకుంటాము, 5-10 శిలల మన పుట్టిన పిల్లల చేతులు పెట్టి చచ్చిపోతాం అంతే. ఇక్కడ ఏం లేదు. ఒకనొక ఈ యొక్క రాజ్యం, ఈ పట్టణం, ఈ యొక్క భూ ప్రాంతం అంతా కూడా, భూదేశం అంతా, ఈ భూమి అంతా నాశనం అయిపోతుంది అని చెప్పినారు మనకు దేవుడు. ప్రవక్తల ద్వారా తెలియపరుస్తూ వచ్చినారు. కనుక ఈ నాశనమయ్యే పట్టణం మీద మనం ఆశ తెచ్చుకోక, ఆ పట్టణం కనుకో, ఆ పట్టణాన్ని తయారు చేసిన దేవుడు ఒకడు ఉన్నాడు, ఒకే ఒక దేవుడు. ఆ దేవుని కనుగొను, ఆయన చిత్తం కనుగొను, ఆయన అంతటోని కను అని లేఖనం మనకు వివరిస్తుంది. ప్రియులారా చూడండి, అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనము. 6వ అధ్యాయము 32వ వచనము. ఇవన్నీ నీకు కావాలని నీ పరలోకపు తండ్రికి తెలియను. ఆయనకు అన్నీ తెలుసు అంట ప్రియులారా. ఆయన ప్రోక్షణలోకి, ఆయన రక్తంలోకి, ఆయన రెక్కల నీడలోకి నీవు వచ్చినట్లయితే, ఆయనను క్రీస్తుని అంగీకరించి నువ్వు మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుకొని పరిశుద్ధ ఆత్మ వరమును నువ్వు పొందుకుంటే నీకేమి కావాలో ఆయనకు తెలుసు. అదన్నీ నీకు అడగాల్సిన పనిలే, ఒక పెద్ద లిస్టు వేసుకోవాల్సిన పనిలే. నాకు ప్రభువా కుమార్తెలు నీవు, నాకు ఆస్తి ఇవ్వు, ఆ అంతస్తులు ఇవ్వు, ఫలాలు ఇవ్వు, ఇది ఇవ్వు, అది ఇవ్వు, ఆశీర్వదించు, దించు అని పెద్ద మార్కెట్ లిస్ట్ వేసుకుంటాం మనం దేవుని దగ్గర మోకాలు. ఒక భక్తుడు, ఒక దేవుని సేవకుడు అన్నాడు, నిజంగా ఎంత గొప్ప భక్తుడు అనిపించింది. ఆయన అన్నాడు, చాలా విలువైన మాట అన్నాడు. ఎప్పుడే కానీ ఆయన ఇంచుమించు 30 సంవత్సరాల దేవుని రక్షణ అనుభవంలో ఉన్నటువంటి మాట, ఎప్పుడే కానీ ఆయన కుటుంబం గురించి దేవుని ప్రార్థన చేయలేదు. నాకు ఇది ప్రభా, అది ప్రభా, ఇది ప్రభా, ఆశీర్వదించు ప్రభా, ఇది ప్రభా, ఉద్యోగాలు ప్రభా, ఇది ప్రభా, అది ప్రభా, కన్నీళ్ళు కార్చి 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 ఇది ప్రభా, అది ప్రభా, ఎప్పుడే కానీ అడగలేదంట. కానీ ఆయన ఒకటి చేస్తాడంట. ఏంది అంటే ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని వెతుకుతానే ఉంటాడు. ఏంది ఈయన ఆలోచన విధానం ఏంది, ఈయన శక్తి ఏంది, ఈయన బలం ఏంది, ఈయన బాహుబలం ఏంది, ఈయన మహోన్నతుని దేవుని శక్తి సామర్థ్యాలు ఇంకా ఎన్ని ఉన్నాయని అక్కడ ఇక్కడ మర్మాలని ఎత్తుకులాడుతూనే ఉంటాడంట. కానీ నా ప్రభువా, నాకు ఈ కారు ఈ ప్రభువా, నాకు ఈ బంగ్లా ఈ ప్రభు అని ఎప్పుడే కానీ జరాలు వచ్చిన, పురుగాలు వచ్చి ఏమి కానీ అడగలేదంట. ఎంత గొప్ప భక్తులు చూడండి, భూమి మీద ఉన్నారు ఇలాంటి భక్తులు. వారిని బట్టి దేవుడు మహిమపరచబడతాడు. వారిని బట్టి ఎన్నో ఆత్మలు రక్షింపబడతాయి. నిజంగా మనకు చిన్న జ్వరం వచ్చే నీ ఏడుపులు చెక్కిళ్ళమ్మని కాలిపోయేసి పెడతాం. ప్రభా జ్వరం వచ్చి ప్రభా ఇది లేదు, ప్రభా పిల్లలు లేదు, ప్రభా ఇది మన భక్తి. సేవకులను చూసి, మహాభక్తులను చూసి మనం నేర్చుకోవాల్సిన జ్ఞానం ఎంతో మనకుంది. ఎప్పుడే కానీ నాకు ఇది ప్రభు అని అడగలేదంట 30 సంవత్సరాల రక్షణ జీవితంలో. చూడండి, నిజంగా అలాంటి అనుభవం కలిగిన వారు చాలా అరుదు. ఏళ్ల మీద లెక్క పెట్టేవారు ఆ మహాపరిశుద్ధులు. వాళ్ళు ఒక్కొక్క సేవకునిలో లేక ఒక్కొక్క దేవుని పనిలో విపరీతంగా వాడబడుతున్న వారిలో ఎన్నో జ్ఞానం దేవుడు వారి నుండి నేర్పిస్తాడు. ఆయన పిల్లలకే, ఆయన ఆలోచనలకు వచ్చే పిల్లలకి ఎన్నో భక్తుల ద్వారానే నేర్పిస్తాడు దేవుడు.
గ్రంథంలో అంతమంది భక్తులను దేవుడు పెట్టినాడు. గ్రంథంలోనే కాదు, ఇప్పుడు బ్రతుకుతున్న జీవన విధానంలో ఇప్పుడు కూడా విశ్వాసంలో ఇలాంటి గొప్ప భక్తులు మనకు కనపడుతూ ఉన్నారు ప్రియులు. కనుక మనకు ఏమి కావాలో ఆయనకు తెలుసంట, అడగాల్సిన పని లేదు, ఇస్తాడు ఆయన. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనము. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ప్రభా ఇది ప్రభా జ్వరం వచ్చింది ప్రభా, రిప్స్లో ఉన్నాను ప్రభా, ఇక్కడ ఉన్నాను ప్రభా, ఆసుపత్రిలో ఉన్నాను ప్రభా. చేయొచ్చు, తప్పులేదు. కానీ చీటికి మాటికి తండ్రిని చుట్టాల దగ్గర చిల్లర అనుకునే పిల్లల మాదిరి ఉండకూడదు. చాలామంది పిల్లలు నేను చూస్తుంటాను, చుట్టాలు వచ్చి ఇప్పట్లో లేరేమో కానీ అప్పట్లో చుట్టం వచ్చిందంటే చిన్నపిల్లలు ఏం చేస్తామంటే పక్కన ఉండేది 5 10 ఇస్తే 5 బిస్కెట్ ఏదైనా తిందామని వస్తాం, కూర్చుంటాం, పలకరిస్తారు. అది దగ్గర చిల్లర ఉంటే అయ్యప్ప దగ్గర ఇస్తాడు, కానీ చిల్లర లేకుంటే అది ఇది ముద్దులాడి సైలెంట్గానే ఉంటుంది. కనుక మన తండ్రి యొద్ద మనము ఎలా ఉండవని లేఖం చెప్తున్నదంటే, మీ అవసరత ఏదో నాకు తెలుసు, తగిన కాలమందు నేను ఫలితం ఇచ్చే దేవుడిని, అడగాల్సిన అవసరత లేదు, నీ ప్రతి అక్కర నాకు తెలుసు, నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు. విశ్వాసము, నీతి, యథార్థత, పట్టుదల, నిరీక్షణ, ఓర్పు కలిగి ఉండు, తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తా. అంతే, నువ్వు తగ్గించబడతా ఉండు, నిన్ను హెచ్చిస్తా ఎప్పుడోసారి నేర్పుతా అంటాడు. అది ఈ లోక ఆశీర్వాదము కావచ్చు, పరలోక రాజ్యమైన ఆశీర్వాదం, అది ముఖ్యం మనకు. అందుకే ఇక్కడ ఎంత సంపాదించుకున్నది చిమ్మతులు చెరుకోను కానీ, దొంగల కన్నని చెరుకోను కానీ, పరలోక రాజ్యంలో సంపాదించుకున్న ధననిధి అది చిమ్మటలు కొట్టదు, దొంగరాడు, అక్కడ దొంగలు ఉండరు, అక్కడ చిమ్మటలు కొట్టే పురుగులు ఉండవు. అది నిజమైన ధనము సంపాదించుకుంటాను. కనుక ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న మన తండ్రి చిత్తము చేసేవాడు. ఆయనకు ఏమి కావాలో, మన పరలోకమందున్న తండ్రి చిత్తము, ఆయన ఏమి కావాలని కోరుతున్నాడు. నిజమైన ఆరాధన ఏంది, నిజమైన భక్తి ఏంటంటే పాపముతో సచ్చి పడిపోయిన వాని లేపాల. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వచ్చింది, అందుకే కదా నేను వచ్చింది. నేను నీతిమంతుని పిలువ రాలేదు, అనీతిమంతుని కోసమే, దుష్టుని కోసమే, పనికి మాలిన కోసమే నేను వచ్చినాను, వాణిని బాగు చేయడం కోసమే నేను వచ్చినాను. ఒక వైద్యుని అక్కరత అనారోగ్యంలో ఉన్న బిడ్డకే అవసరము, ఆరోగ్యవంతునికి వైద్యుల అక్కరత లేదు. నేను వచ్చింది నీతిమంతుని కోసం రాలేదు, చెడిపోయిన నా బిడ్డ కోసం వచ్చినాను. పాపపు చీకట్లో పడి సచ్చి బానిసైపోతున్న వాని కోసము, ఆమె కోసం వచ్చాను నేను. వారిలో మార్పు చెంది ప్రభువును అంగీకరిస్తే పరలోక రాజ్యంలో గొప్ప పండుగ, ఎంతో ఆనందము, సంతోషము అని లేఖనము మనకు తెలియపరుస్తుంది. పిల్లలు నేను చెప్పే మాటలు కాదు, అన్ని గ్రంథంలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి మాటలు ధ్యానించుకుంటున్నాం. మనం కూడా క్రమంలో బ్రతకనికి, పరిశుద్ధతలో నీతి కలిగి బ్రతకనికి మనము భక్తుల జీవితాలలో ప్రభు మాటలను ధ్యానించుకున్న లేఖనాల ప్రకారం బ్రతకాలి మనం. కనుక ఆయన చిత్తం ఏంటంటే, ఆయన చిత్తము నెరవేర్చాలి. ఆయన చిత్తము ఆత్మలను రక్షించే బాధ్యత, చిల్లర సంపాదించుకునే బాధ్యత కాదు ప్రియుల. సంఘంలో పదవి సంపాదించుకునేది బాధ్యత కాదు. ఆత్మ 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 ఒక్క పనికిమాలిన ఆత్మగా నువ్వు ఆ ఇంటికి పోయి ప్రభు చిత్తం ఇది తెలియపరిచి, ఏడ కనిపించిన కొంచెము ఆలోచన చేయనైనా ప్రభు చిత్తం దగ్గర. ప్రభు ఎరగని పిల్లల విషయంలో చెప్పేది, ఎరిగిన వాళ్ళు ఆల్రెడీ ప్రార్థనలకు పోతూ ఉంటారు, విశ్వాసంతో కట్టబడుతుంటారు, వాక్యాలు చెప్తుంటారు, కట్టబడతారు. ప్రభువే తెలియని లేక తెలిసినా విశ్వాసం ఉంచని పిల్లలకు దేవుని గురించి అప్పుడప్పుడు దేవునికి అవకాశం ఇవ్వు నాయన, నీ జీవితమే బాగుంటుంది, నీవు రక్షింపబడితే పరలోక రాజ్యంలో పండగంట నాయన,
సంతోషం అంటాడు ఆయన దేవదూతలతో అని. మనము ఆత్మల భారం కలిగి ఉండమని నిజమైన దేవుని చిత్తం ఉంటుంది. ఆత్మల భారం, దానికి మించిన ఆరాధన లేదు. ఆత్మల భారం ఎవరు కలిగి ఉంటాడో అది నిజమైన ఆరాధన. ఊరికి అలా స్తుతులు చెల్లించి మళ్ళీ వచ్చి లోకానుసారంగా బ్రతికేది కాదు. ప్రభా ఇది ప్రభా అది ప్రభా అని స్తుతులు అయితే చెల్లించాము. అందుకే ఒక లోక సంబంధమైన సామెత ఒకటి ఉంది, పెదాలతో ప్రార్థిస్తారు కానీ ప్రార్థన చేసే పెదాల కన్నా సహాయం చేసే చేతులు మిన్నంట. సహాయం ఎవరు చేసినా అదే మిన్నంట. ప్రార్థన మనం ప్రభుని చేసే ప్రయోజనం లేదు. ఒక్క ఆత్మలన్న పట్టాల, నీ కుటుంబంలో కానీ, నీ రక్త సంబంధికులు కానీ, నీ స్నేహితులే కానీ, నీ ఇరుగుపరు కానీ, ఎవరిలో కానీ ఒక్కనన్న పడితే సంతోషం. నేను కూడా మా ఇంట్లో 2 పిల్లలు ఉండరు, వాళ్ళిద్దరిని పట్టాలని, వారికి ఉద్యోగాలు రావాలని కాదు, కానీ వాళ్ళని ప్రభువులో పట్టి అలా పెట్టి నేను సచ్చితే చాలన్నట్టు. ఏందయ్యా అంత శక్తి అంత భక్తి అంటే అది దేవుడు ఇస్తాడు. ఆ విశ్వాసం అది దేవుడి నుండి వస్తుంది. ఆ యొక్క నిరీక్షణ, పట్టుదల, ఓర్పు, సహనం. ఒకప్పుడు లోకంతో నడిచినటువంటి పిల్లలంగానే ఉంటుంది. దేవుడు తెలిసినాక బ్రతుకు మార్చుకొని చక్కగా బ్రతికి చనిపోవటమే దేవుని పని. ప్రియుల పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనము మారు మనసు పొందాలి. మొదటిగా ఒక పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనము మారు మనసు కలిగి పసిపిల్లల హృదయాల వంటి వారు అవుతే, పసిపిల్లలు చూడండి, జ్ఞానం వచ్చినాక కాదు, జ్ఞానం రాని పసిపిల్లలు ఇచ్చుమించు 3 సంవత్సరాల పిల్లలు లేక 2 సంవత్సరాల పిల్లలు, పసిపిల్లలు వాళ్ళు ఎవరిని చూసినట్ట చిటికేస్తే నవ్వుతారు. అలాగా మారిపోవాలంటాం మనం. పెద్దలైనటువంటి పనికిమాల స్వభావంతో ఉన్నటువంటి పెద్దలంటే మనమందరం జ్ఞానం వచ్చిన ప్రతి ఒక్కరుగా పసిపిల్లల వంటి వారైతే మీరు దేవుని రాజ్యములకు అర్హులు. అంటే పసిపిల్లలు ఏ పాపపు స్వభావపు ఆలోచనలు ఉండవు వాళ్ళు. అలా చిటికేస్తే చక్కగా భోజనం నవ్వుతారు, ఏదైనా బొమ్మ ఇచ్చి ఆడుకుంటారు, కిలకిల నవ్వుతారు, ఆకలిస్తే ఏడుస్తారు. మనం ఏడుస్తాం కదా, ఆకలిస్తే ఏడుతాము, ఒకటి కనపరుస్తాము, ఒకటి హృదయంలో ఉంటుంది. ఒకటి వాడికి బాగా కొడతాము, పెదాలతో బాగా కొడతాము, హృదయంలో వాడు చెడిపోవాలనుకుంటాము. ఇది పెద్దవాళ్ళ జీవితం. పసిపిల్లల వంటి హృదయం కావాలంట. మారు మనసు కలిగి పసిపిల్లల వంటి హృదయాలు కలిగి ఉంటే పరలోక రాజ్యంలో చేస్తామంట ప్రియ. అలాగే మనము రిఫరెన్స్ అయితే చెప్పడం టైం లేదు కనుక మనము క్రీస్తును వెంబడించాలి. క్రీస్తును వెంబడించాలంటే ఆయన మనకు మాదిరి పెట్టినాడు, మహాభక్తులను పెట్టినాడు, గ్రంథంలో ప్రవక్తలను పెట్టిన విధానము, కట్టడలు, విధులు, న్యాయశాస్త్రాలు అన్నీ పెట్టినాడు. ఇది మాదిరిలో బ్రతకాలి మనం. అలాగే క్రీస్తు ప్రభు వారే భూమి మీద పుట్టి, నరునిగా పుట్టి గొప్ప మాదిరి పెట్టినాడు. ఆ మాదిరిలో మనం క్రీస్తు ధరించుకొని బ్రతకాలి. క్రీస్తు సారూప్యత కలిగి బ్రతకమని లేఖనం చెప్తుంది. అప్పుడు మనము పరలోక రాజ్యం చేస్తామంట. అలాగే నీతి కోసం హింసింపబడాలి. ప్రతి ఒక్కరం కూడా నీతి కోసం హింసింపబడాలి. యేసుక్రీస్తు ప్రభు వారిలో జరిగింది అదే. ఆయన తప్పు చేయలేదు, నేరం చేయలేదు, పాపం చేయలేదు. ఏ విధమైన నడతలు కానీ, చూపులు కానీ, ప్రవర్తనలు కానీ, ఆయన కదిలినా, లేచినా, వంగినా, ఏం చేసినా ఆయనలో పాపమే లేదు. అందుకే ఆయన ఛాలెంజ్ ఇస్తున్నాడు. ఏం ఛాలెంజ్? ప్రపంచానికి ఛాలెంజ్ ఇస్తున్నాడు. మీలో ఎవరైనా, ప్రపంచంలో మనిషిగా పుట్టిన ఎవడైనా నాలో పాపం ఉన్నదని నిరూపించగలవాడు ఎవడైనా ఉన్నాడా అన్నాడు. ఇప్పటికీ ఎవరు లేరు, ఎప్పటికీ ఉండరు కూడా. అది ఆయన పరిశుద్ధత, పవర్ఫుల్, ఆయన క్యాపబిలిటీ. అట్ట పౌలు గారు కూడా అలాంటి ధోరణిలో ఒక మాట అన్నాడు. బ్రతికితే క్రీస్తు, సావైతే లాభం అన్నాడు. ఇంకా ఒక గొప్ప మాట అన్నాడు, చక్కగా బ్రతికాను అన్నాడు. నా కోసం ఆ యొక్క జీవ కిరీటము లేక నీతి కిరీటం ఉంచబడిందని చెప్పినాడు. ఇదన్నమాట మహా గొప్ప భక్తులు చెప్పే విలువైన మాటలు. ఇలా ఇప్పుడు అలాగే ఎవరు చెప్పలేదు.
అందుకే మనకు గొప్ప మాదిరి గ్రంథం ఉంది కనుక ఆ మాదిరిలో మనము బ్రతకాలి. అలాగే నీతి కోసం హింసింపబడాలి. యేసుక్రీస్తు ప్రభు వారు తప్పు చేయకుండా ఆయనను మన ప్రజలు మనమందరం కదా ఆయన్ను కలువరి శిలువలో కొట్టి ఏమన్నా తప్పు చేసినాడు ఆయన. కానీ మన అందరి పాపాలు తీసివేయబడాలంటే ఆయన మరణమవనికి వచ్చినాడు కనుక, దేవుడి ప్రణాళిక నెరవేర్చడానికి వచ్చినాడు కనుక ఆయన మరణమైనాడు. ఆయన ఒక్క పారి తండ్రికి మర పెట్టినట్లయితే 12 సేనాధిపతులు అంటారు. అంతమంది వచ్చి అక్కడ ఉన్న వారిని అందరినీ హతం చేసి ఆయనను ఆ మేకుల నుంచి దించి మళ్ళీ ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినవచ్చు, లేదా అక్కడనే బ్రతికుండవచ్చు. కానీ ఆయన చిత్తం అది కాదు. ఆయన చనిపోవాలా, తిరిగి లేయాలా, లేచి అందరినీ సత్యంలోకి నడిపించాలి, సర్వసత్యమైన క్రీస్తులాగా బ్రతికించాలనేది ఆయన ప్రణాళిక కనుక ఆయన తండ్రి అయిన దేవుని మొరపెట్టలేదు. నాకు సైన్యము పంపు అని మొరపెట్టలేదు. పెట్టితే అంతమంది వస్తారు నా కోసం అన్నాడు, కానీ పెట్టలేదు ఆయన. విచిత్రంగా ఘోరాతిఘోరంగా కొడుతున్నా కూడా, ప్రభా వీరేం చేస్తున్నా తెలియదు ప్రభా, నీ పని కోసం నేను మరణమవుతున్నా ప్రభా, వీరి కోసమే, వీరి పాపాల కోసమే నేను మరణమవుతున్నా, వారికి తెలియదు, వారికి క్షమించు తండ్రి అని చెప్పినాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. చూడండి, ఇంకా పరలోక రాజ్య ఎలా ఉండబోతుందో కొన్ని 2 మాటలు చూసుకొని ముగించుకుందాము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 45వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 45వ. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం మాట చదువుకున్నాం చూడండి. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. సముద్రంలో ఒక వల వేస్తే నానాక రకమైన చేపలు పడి అంట. ఆ చేప వలను పోలి పరలోక రాజ్యం ఉన్నదంట. ఏందయ్యా చేప వలలో పడినటువంటి చేపలు ఏంటివి? అది పరలోక రాజ్యానికి సాదృశ్యమైంది, లేక అలా పోలి ఉండటం ఏంటంటే, ఆ వలలో నానాక పనికిమాలిన చేపలు పడతాయి, మంచి చేపలు పడతాయి. ఆ వల వేసినటువంటి యజమానుడు ఏం చేస్తాడంటే, బయటికి ఎక్కుకొని వచ్చి చెడిపోయిన చేపలు, తినకూడని చేపలు, పాడైపోయిన చేపలు, చెడ్డ చేపలన్నీ తీసి అన్ని పక్కన పెట్టేసి మంచి చేపలు తీసుకొని పోతాడు. ఈ చెడిపోయిన చేపలు, చెడ్డ చేపలన్నీ కూడా ఈ యొక్క పాపపు మనసులకు సాదృశ్యం. మంచి చేపలన్నీ పరలోక రాజ్యానికి సాదృశ్యం. ఈ మంచి చేపలన్నీ పరలోక రాజ్యం పోతాయి. ఈ యొక్క పనికి మాలిన చెడు చేపలన్నీ కూడా నరకానికి కొనిపోతాయి. ఈ లోకంలో కూడా అంతే. ప్రభు చేస్తున్న ఇది ఏంటంటే, చెడ్డవారిని అందరినీ ఇక్కడ విడవబడిపోతారు, మంచివారిని అందరినీ ఆయన రాజ్యంలోకి పిలుచుకొని పోతాడు, రెప్ప పాటలో పిలుచుకొని పోతాడు. కనుక ప్రియ సహోదరుల, నేను ఆ జీవితాలలో జాగ్రత్త కలిగి మనము దేవుని రాజ్యం గురించి తెలుసుకున్న దాని ప్రకారం బ్రతికే పిల్లలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాగే పరలోక రాజ్యము ఒకడు ముత్యములు ఏరుకొని దాని వలె ఉంటుందట. ఈ భూలోకంలో మంచి ముత్యములు అంటే ఏంటి? మంచిటి స్వచ్ఛమైన ముత్యములు. అవి ఎవరు విసిరేయరు, వాటిని ఏరుతాడు. ఈ పాపమని ఈ లోకంలో మంచి ముత్యములు అంటే మనుషులను, మంచిగా బ్రతికిన మనుషులను, ప్రభు రక్షణలో ఉన్న మనుషులను, ప్రభు కోసం బ్రతికిన మనుషులను ఆయన పరలోక రాజ్యం తీసుకుపోతాడు. ఈ పరికమాలందరినీ యొక్క నరకానికి పంపిస్తాడు. కనుక ఇటు స్థితిలో పరలోక రాజ్యంలో మనకు కనపడుతుంది కనుక, గ్రంథంలో వ్రాయించినాడు కనుక, భయభక్తులు శ్రద్ధాశక్తులు పెట్టి వాక్యం విని వాక్యం పట్ల భయం కలిగిన వాడి పరలోక రాజ్యంలో వారసుడవుతాడు, పౌరుడవుతాడు. మనది ఈ లోకం కాదని దేవుని వాక్యం ఉంది. మనది ఈ లోకం కాదు. మనమంతా ఎవరునైనా యాత్రికులమంట. ఇంకొక మాట వ్రాయబడింది, మనము యాత్రికులము, పరదేశులము. ఈ లోకంలో ఒక యాత్రకు వచ్చినాం మనం, ఒక పరదేశికి వెళ్ళినట్టు పరదేశులు మనము. కానీ మనది నిజమైన రాజ్యము, సొంత రాజ్యం ఏదంటే పరలోక రాజ్యం నీది అని దేవుడు చెప్తున్నాడు.
ఇక్కడికి యాత్రకు వచ్చినావు, ఈ యాత్రలో కరెక్ట్గా బ్రతుకు, మంచిగా బ్రతికి నా దగ్గర ఉంటావు, చెడ్డగా బ్రతికి అపవాది దగ్గర ఉంటావు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక అట్టి స్థితిలో మనం వాక్యాన్ని గమనించి వాక్యం ప్రకారం మనం బ్రతుకుదాము, వాక్యం కోసము బ్రతుకుదాము, వాక్యాన్ని అనుసరించి గైకొని బ్రతికి దేవుని చిత్తం నెరవేరుస్తాము, దేవుని కోసం బ్రతుకుదాము. ఇటు మాటలు దేవుడు దీవించును గాక. తల వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధులైన ప్రభువా స్తోత్రాలు.